ఉన్నాంలే అనుకున్న పరిస్థితిలో హఠాత్తుగా సడన్‌గా మన జీవితంలో ఒక పెను మార్పు అనేది వస్తుంది. చూస్తూనే ఉంటాం వ్యాపారం సడన్‌గా పడిపోతుంది. చూస్తూనే ఉంటాం ఉద్యోగంలో అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. కుటుంబంలో అనుకోకుండా ఆరోగ్య పరిస్థితుల్లో మార్పొస్తూ ఉంటుంది. ఇట్లా నీ వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మికంగా బాగానే ఉన్నాను అనుకుంటావు కానీ ఏ ఏదో తెలియని మార్పనేది నీ జీవితంలో వస్తూ, పడుతూ, లేస్తూ ఉంటాం. ఈ విధంగా శత్రువు అనేక రకాలుగా నిమురు కప్పిన నిప్పు వలె మ పర్ఫెక్ట్ గానే ఉంది. జీవితం బాగానే ఉంది. సాఫీగానే జరిగిపోతుంది అన్నట్లు ఉంటుందే కానీ, శత్రువు పొంచి తిరుగుతూ ఉంటాడండి. శత్రువు ఎలా ఉంటాడంటే, ఏ క్షణమైనా సరే మృంగివేయుదుమా అన్నట్లు పొంచి తిరుగుతూ ఉంటాడు. అది ఏ రూపంలో నీ జీవితంలో నిన్ను వెంటాడుతూ ఉందో, నీ ఉద్యోగంలోన, వ్యాపారంలోన, కుటుంబంలోన, సంఘంలోన, వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలోన ఎక్కడ నిన్ను అపవాది అంటే శత్రువైనటువంటి అపవాది నిన్ను పొంచి తిరుగుతుందో వాడి యొక్క ఉన్నత స్థలములను మనము త్రొక్కుతామంట. శత్రువు యొక్క ఉన్నత స్థలములను నీవు త్రొక్కెదవు. ఈ శత్రువు